ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం వలన డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళకే పొలిటికల్ తెలీదు, రాజకీయ పరిజ్ఞానం కూడా డిగ్రీ వాళ్ళకే తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే చాలా మందికి అందరికీ రాజకీయం ఏమిటో తెలిసింది. మండలాలు ఏర్పడినాయి. ఎంఆర్ఓ అంటే ఎవరో, తహసీల్దార్ అంటే ఎవరో అనే భావన ప్రజల్లో వచ్చింది. ప్రజల వద్దకు పాలన పెట్టడం వలన ప్రజలు గవర్నమెంట్ కు దగ్గర కావడము, ఇవన్నీ కూడా మాకు బాగా ఆకట్టుకున్నాయి. దాన్ని అట్లనే మెయింటెనెన్స్ చేసుకుంటూ మా వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ మేము టీడీపీ పార్టీలో ఈరోజు నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. సోమ్ల నాయక్, మీది ప్రాపర్ పత్తికొండ నియోజకవర్గమేనా? పత్తికొండ నియోజకవర్గమే. జేఎం తాండా గ్రామం మాది. జేఎం తాండా అంటే జీవరాళ్ళమల తాండా. అంటే ఎక్కడ వస్తుంది అది? ఈ పత్తికొండకు 3 కిలోమీటర్ దూరంలో ఉంది. పత్తికొండకు 3 కిలోమీటర్ల దూరంలో. 3 కిలోమీటర్ దూరం. మీ ఫ్యామిలీ మొత్తం అక్కడేనా? మొత్తం మా జీవనోపాధి అక్కడే. మీ ఫాదర్స్ అంతా అక్కడే? మా ఫాదర్ మా మదరు చనిపోయినారు. నేను, మా మిస్సెస్, నాకు 3 పిల్లలు. ఆ విధంగా ఉంటాం. అంటే మీ ఫాదర్స్ కూడా అదే విలేజ్? అదే విలేజ్. ఓకే. అక్కడే జీవనోపాధి. ఏ పరంగా అంటే వ్యవసాయ పరంగానే వ్యవసాయ కూలీలు పనిచేసి జీవనోపాధి చేసుకునేటోళ్ళు. తర్వాత నేను ఒకనే కుమారుణ్ణి, నాకు ఒక అక్క. ఆమెకు కూడా వివాహం అయింది. నా తండ్రి 80లో చనిపోయినాడు. అప్పుడు నా తల్లి ఒకటే ఉండేది. నా తల్లి నన్ను బాగా చదువుకోవాలని చెప్పేసి ఇంటర్మీడియట్ వరకు చదివించింది. నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత 88లో నాకు ఇంటర్మీడియట్ పూర్తి అయిపోతేనే 89లో నేను అంటే అట్ ఏ టైం టీడీపీ పార్టీలో నేను పనిచేయాలి. అంటే మీ ఫాదర్స్ ఏమన్నా ఎక్కలేదు. మీ ఫాదర్ వరకు లేదు. మా మదరు మాకు హామ్లెట్ విలేజ్ దూదేకొండకు సర్పంచ్. మా మదరు నేను నిలబెట్టినాను. అది జనరల్గా వచ్చింటే కూడా నాకు 3 పిల్లలు అనే ఉద్దేశం మీద సరే నా తల్లిని పెట్టి నేను గెలిపించుకోవడము. మొత్తానికి మీ ఫ్యామిలీ ఒక పంచాయతీ సర్పంచ్ ఉన్న ఫ్యామిలీ, రాజకీయ పొలిటికల్. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది అన్న? నాకు 5 ఎకరాలు ఉంది. ఓకే. మీ ఫాదర్ ఇచ్చిందనే మీరు ఏదైనా? మా మదరు మా ఫాదర్ వాళ్ళు ఇది చేసిండే, నేను ఏం సంపాదించుకోలేదు. ఓకే. అంటే పొలిటికల్ గా ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ పూర్తి కంప్లీట్ చేశారు? డిస్కంటిన్యూ చేశారు? కంప్లీట్. అంటే మీరు చదువుకునే టైంలో ఏదైనా బాగా చదివి ఏదైనా జాబ్ రీత్యా పోవాలనే ఉద్దేశం ఏమైనా ఉండేదా ఆ టైంలో? నేను మిలిటరీలో సెలెక్ట్ అయినాను. మిలిటరీలో సెలెక్ట్ అయితే మా మదర్ గారు ఉండి, నువ్వు ఒకటే కుమారుడు కాబట్టి, నేను ఒకటే కొడుకు కాబట్టి నేను పంపిను, వద్దు అని చెప్పేసింది. నేను చాలా ఇబ్బంది పడి హైదరాబాద్ పోయి ఆ సర్టిఫికేట్ వాపస్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఇది చేసినారు. అయినా కూడా సర్టిఫికేట్ అట్లా ఇప్పించుకొని వద్దులేని వచ్చారు. తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా. ఎక్సైజ్ కానిస్టేబుల్గా పోదాములే, ఇక్కడ లోకల్గానే ఉంటాను కదా అనే ఉద్దేశం మీద ఇదైతే అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం వస్తేనే 94లో విజయభాస్కర్ రెడ్డి ఓడిపోయినాడు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో అది జరిగింది. అప్పుడు సెలెక్ట్ అయినా నేను. అండ్ ఎన్టీ రామారావు వస్తేనే నేను సంపూర్ణ మద్య నిషేధం చేస్తున్నాను, అలాంటప్పుడు నాకు పోలీసు వాళ్ళతో ఏం పని ఉంది, అప్పుడు నేను కొత్త రిక్రూట్మెంట్ నాకు అవసరం లేదు అని ఆయన డ్రాప్ కావడం వల్ల మేమంతా చాలా మంది అట్లే అయిపోయినాం. సెలెక్టెడ్ కానిస్టేబుల్గా మేము అట్లనే మిగిలిపోయినాం. అది కోర్టుకు పోయినా దీన్ని పరిశీలించండి అన్నా కూడా ఎవరు వచ్చినా కూడా దాన్ని స్పందించలేకపోయారు. అది అట్లనే అయిపోయింది. మొత్తానికి మీ డ్రీమ్ చదువుకునేటప్పుడు కూడా మీ జాబ్ పరంగా మిలిటరీ, పోలీస్ ఇదే ఇంకా సైనిక దళం మీద మీ ఆలోచన ఉంది. తర్వాత నేను అవి అయిపోయిన తర్వాత నేను మామూలు పొలిటికల్ ఆ రోజు నుంచి కూడా నేను టీడీపీ పార్టీలోనే నేను ఒక బాగా క్రియాశీలక కార్యకర్తగా కూడా బాగా పనిచేసిన. నేను 2 సార్లు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన, 2 సార్లు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా, ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. నేను చాలా మనము హానెస్ట్ గానే పనిచేస్తాము. ఎందుకంటే మా కులాన్ని కూడా, మా కులము దాదాపు అంటే తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపిరు దాదాపు. నేను ఉండి ఇక్కడున్న మా యొక్క నియోజకవర్గంలో ఉన్న తాండాలన్నీ కూడా తిరిగి, అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను బాగా
క్రియాశీలంగా ఇది చేసుకొని బాగా పోరాడి మా వాళ్ళని ఒక చైతన్యవంతులుగా చేసుకొని ఒక మనం ఎదగాల, మనము టీడీపీ పార్టీ మనకి మేలు అని చెప్పేసి చేసుకొని మరి ఈ విధంగా చాలా నేను నాయకత్వ లక్షణాలు కూడా తీసుకొని బాగా కష్టపడి పనిచేసినాను. ఈ రోజు వరకు కూడా నేను టీడీపీ పార్టీలోనే ఉన్నా. ఓకే, మీరు యాక్చువల్గా అంటే మీ ఫ్యామిలీ ఒక సర్పంచ్ స్థాయి, విలేజ్ స్థాయికి ఉన్న లీడర్షిప్ మీద, అలాంటిది జిల్లా స్థాయి క్యాడర్లు కూడా మీరు పార్టీ పరంగా చేయడం జరిగింది ఇక్కడ. అంటే మండల స్థాయిలో కూడా ఏదన్నా చేశారా? మండల స్థాయిలో నేను చేయలేదు. ఫస్ట్ నుంచి నేను జిల్లాలోనే వెళ్ళిపోయినా. జిల్లాలో నేను జిల్లాలోనే ఉంటే బాగుంటుంది, నీకు అన్ని విధాలుగా బాగా పట్టు ఉంది, నువ్వు జిల్లాలో ఉంటేనే మేలు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా నాకు జిల్లాలోనే 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా చేయమన్నారు. ఒకసారి ప్రధాన కార్యదర్శిగా చేయమన్నారు, తర్వాత నెక్స్ట్ మరి ఇంకా చేయమంటే అట్లా కంటిన్యూ చేసినాను. మరి తర్వాత జిల్లాధ్యక్షుడిగా ఒకసారి చేసిన, తర్వాత ఒకసారి డ్రాప్ అయిపోయినా, ఎందుకులే అని చెప్పేసి ఇంకా చాలు కదా అని అనుకున్నాను. మరి తర్వాత నెక్స్ట్ కూడా జిల్లా అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది. తర్వాత నేను అన్ని విధాలుగా చురుకుగా ఈరోజు అమరావతి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు పోవడము, మామూలు ప్రధాన కార్యాలయానికి పోవడము, అక్కడ మీటింగ్లో పాల్గొనడము, అక్కడ లోకేష్ బాబుతోనూ మన ముఖ్యమంత్రి గారితోనూ కలసడం, ఇవన్నీ కూడా ఇది చేయడం జరిగింది. మరి తర్వాత మన ఎలాంటి సమస్యల మీద మీరు పోయి కలిసేవాళ్ళు? మా కులం సమస్యలు, మా కులం మీద కానీ పార్టీ మా కులానికి దూరం పెట్టకూడదనే ఉద్దేశం మీద, ఎందుకంటే ఒకే పార్టీ కొమ్ము కాస్తున్నారనే నింద పోవాల, మీకు కూడా అనుకూలమే, మేము టీడీపీ పార్టీకి కూడా అనుకూలమే, నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను అని చెప్పడము. మీరు చాలా వరకు మీరు మీ కమ్యూనిటీకి సంబంధించి అంటే ఏ పార్టీకి సానుభూతి పరంగా ఉంటారు? మీ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీకి, ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపించేటోళ్ళు. ఎందుకు చూపించినారు అంటే అప్పుడు ఇందిరాగాంధీని దృష్టిలో పెట్టుకోవడం, ఆ ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీలకు బాగా చేస్తుంది అనే దాంట్లోనే అట్లనే భ్రమలో పడిపోయి మా వాళ్ళు అందరూ కూడా అట్లనే మొగ్గు చూపించడం జరిగింది. తర్వాత మాలో చైతన్యం రావడం వలన, మేము జనాల్ని మోటివేట్ చేయడం వలన, ఇది కాదు మనమే మోసపోచుకోకూడదు, మనం కూడా టీడీపీ పార్టీలో ఉండాలా, బలమైన టీడీపీ పార్టీ. ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం వలన డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళకి పొలిటికల్ తెలీదు, రాజకీయ పరిజ్ఞానం కూడా డిగ్రీ వాళ్ళకే తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే చాలా మందికి అందరికీ రాజకీయం ఏమిటో తెలిసింది, మండలాలు ఏర్పడినాయి, ఎంఆర్ఓ అంటే ఎవరో, తహసీల్దార్ అంటే ఎవరో అనే భావన ప్రజల్లో వచ్చింది. ప్రజల వద్దకు పాలన పెట్టడం వలన ప్రజలు గవర్నమెంట్కు దగ్గర కావడము, ఇవన్నీ కూడా మాకు బాగా ఆకట్టుకున్నాయి. దాన్ని అట్లనే మెయింటెనెన్స్ చేసుకుంటూ మా వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ మేము టీడీపీ పార్టీలో ఈరోజు చాలా ఇదిగా ఉన్నాం. అంటే మీరు జిల్లాలో వర్క్ చేస్తున్నారు కాబట్టి పార్టీలో, అంటే జిల్లా వరకు ఏదన్నా మీ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా ఇలా సభలు పెట్టి మోటివేషన్ చేశారా? మేము చాలాసార్లు మోటివేట్ చేయడం కూడా జరిగింది. మరి ఎక్కడ కూడా మా కమ్యూనిటీ చేస్తారు. మన రీసెంట్గా కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కూడా జరిగింది. అప్పుడు కూడా మేము అన్ని మా క్యాస్ట్ వాళ్ళు ఉన్నా కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో మనకి ఎంత అన్యాయం జరిగింది, మరి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు సంవత్సరం దాటినా కూడా మనం ఎంతవరకు ఇదవుతున్నాము, మనం ఎవరో సఫర్ అవుతున్నామా అనే పాయింట్ కూడా అక్కడ కలెక్టర్ గారి సమక్షంలోనే, ఎమ్మెల్యే శ్యామన్న గారి సమక్షంలోనే మేము చర్చించుకోవడం కూడా జరిగింది. అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్గా ఉంది, ఎక్కడ అరచకాలు లేవు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోయి ఈరోజు గవర్నమెంటు ఈరోజు రోడ్లు అయితే ఏమి, ఈరోజు అమరావతి అయితేనేమి, పోలవరం అయితే ఏమి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ వైపు పోతుంది కదా తప్ప ఇంకోటి కాదు, కక్షాపూరితంగా కాదు. డెవలప్మెంట్ అయితే ఈరోజు డెవలప్మెంట్ అయితే రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో కూడా భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు తరాలకి బాగుంటుందనే ఉద్దేశం మీద ఆయన చేయడం జరుగుతుంది. ఎవరైనా చనిపోతాం, ఈరోజు ప్రతి ఒక్కరం చనిపోతాం, చనిపోయిన తర్వాత కూడా ఒక సంపాదన. ఈరోజు చూడండి హైదరాబాదు మరి ఎంత సస్యశ్యామలమైంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే పొలిటికల్గా జస్ట్ యూజ్ అండ్ త్రో టైప్లో వాడుకుంటారు. హైదరాబాద్లో ఎలక్షన్స్ ముందు వస్తే ఏమి చంద్రబాబు నాయుడు చేసినారా, చంద్రబాబు నాయుడు చేసిందే ఇదేనా, చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడు కట్టారా అనే ఉద్దేశం మీద మాట్లాడతారు. అదే ఎలక్షన్స్ అయిపోతేనే ఇది చంద్రబాబు నాయుడు పుణ్యమే, చంద్రబాబు నాయుడు ఆ రోజు కష్టపడినారు కాబట్టి ఆయన కష్ట ఫలితము మనం ఈరోజు అనుభవిస్తున్నాము, ఈరోజు బాగుంది అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పొగడతారు, ఎలక్షన్స్లో మాత్రం తిడతారు. ఆ విధంగా కాదు.
మన ఏపీని బాగా డెవలప్మెంట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉండాలి. ఇప్పుడు ఒక మాట మీకు విన్నవిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు నేను పంచాయతీ సర్పంచ్గా నేను మయమని చేసుకున్న దాని ప్రతిఫలం నేను అనుభవించాను. ఎందుకంటే మా మదర్ ఏం బయటికి రాదు, నేను మొత్తం నేనే హ్యాండిల్ చేసిన. కానీ 5 సంవత్సరాల్లో మనం గ్రామాన్ని ఏమీ అభివృద్ధి చేయలేము, చిన్న గ్రామాన్ని సర్పంచ్గా. ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకొని పోతారు? కానీ మనం రాబోయే తరంలో ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్టయితే ఇప్పుడు కష్ట ఫలితము ఆ రోజు ఇంకా ఎక్కువగా డెవలప్ అయ్యి గవర్నమెంట్ ఇంకా ముందుకు పోయి పేదవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పేద ప్రజల్ని ఏ విధంగా నిర్మించాలి, మనము పేద ప్రజల్ని సంపన్నులుగా ఏ విధంగా చేయాలనే ఉద్దేశం మీద ఇంకొక ఐడియాలతో ఆయన ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఇంకొక 5 సంవత్సరాల సమయం అవసరం. ఓకే, అంటే ఎక్కువగా మీ కమ్యూనిటీకి సంబంధించి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా ఎలాంటి సమస్యలు, ఒకవేళ మీరు ఈ జిల్లా వారీగా ఎలాంటి సమస్యలు ఉంటే మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడ పోరాటం చేస్తున్నారు సోమ్ల నాయక్? ఇప్పుడు మాకు సమస్యలు అయితే ప్రధానమైన సమస్య ఏమంటే మేము డిఫారెస్ట్ ల్యాండ్ లో ఉన్నాం. మా గ్రామం మొత్తం డిపట్టాల అది 1969లో సాగు చేసినారు. 69 నుంచి ఈ రోజు 2025 మీ విలేజ్ మా విలేజ్ తో పాటు కొన్ని విలేజ్ లో కూడా ఉన్నాయి. అంటే మా దాపున మన జిల్లాలో ఉన్నాయా? ఇక్కడే దాదాపు 700-800 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ సాగు చేస్తున్నారు. మన నియోజకవర్గంలో పత్తికొండ నియోజకవర్గంలో కాదు, పత్తికొండలోనే ఉన్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో కూడా కొన్ని ఉన్నాయి. 700-800 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను 250 ఎకరాలకి నేను సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ కాకముందు 2094లో 51 పట్టాలు నేను డి పట్టాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళకి ఏం లేదు, లోన్లు లేవు, ఏం రావు. డి పట్టాలు ఇప్పించడం వల్ల వాళ్ళు ఈరోజు లోన్ తీసుకుంటున్నారు. వాళ్ళకి కొంతమందికి బోర్లు వచ్చినాయి, సుజల స్రవంతి కింద బోర్లు వచ్చినాయి. తర్వాత వచ్చి కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చి ఈరోజు పంటలు చేసుకొని తోటలు చేసుకొని పండించుకుంటున్నారు. ఆ పట్టాన్ని బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు, క్రాప్ లోన్ తీసుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. అన్ని బాగా సవ్యంగా జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక 15 సంవత్సరాలు కంటిన్యూ వాళ్ళు సాగు చేస్తే పర్మనెంట్ వాళ్ళకే అయిపోతుంది. కానీ ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్పినారు, మాకు సంబంధం లేదా భూమి అన్నారు. మరి రెవెన్యూ వాళ్ళు మా సంబంధం లేదన్నారు. మరి మాకు ఆ పూర్తి హక్కులు మాకు చేసి అది రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఇంకా వాల్యుయేషన్ పెరిగి మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే దాని మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి ఇంకొక విషయం ఏమంటే మా కులాన్ని, ఇప్పుడు మా కులంలో పాటు ఇతర కులాలని కూడా మేము కలపకూడదు. మేము ఇంకా డెవలప్ కాలేదు. మేము కష్టపడి ఈరోజు చదువుతున్నాం. ఎస్టీ జాబితాలోకి చేర్పించకూడదు అనేది మా ప్రధానమైన డిమాండ్. మేము ఎందుకంటే దాని మీద కూడా మేము పోయినసారి 2 సంవత్సరాల క్రితం కూడా మేము బాగా మంచి ధర్నా చేసినాం. 2000 మందితో నేను ధర్నా చేయడం జరిగింది, ర్యాలీ చేయడం ఇక్కడ పత్తికొండలో 2000 మందితో చేయడం జరిగింది. ఈసారి కూడా నెక్స్ట్ దసరా కన్నా సంక్రాంతి కన్నా ఒక 3000 మందితో చేయాలనే ఒక ప్లాన్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము డెవలప్ అయిన కులాన్ని తీసుకొని వచ్చి మా జాబితాలో చేరిస్తే మా వాళ్ళ భవిష్యత్తు ఏమి అంటే ఈరోజు మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నా అంటే రిజర్వేషన్ ఉంది కదా అనే ఉద్దేశం మీద రిజర్వేషన్ మీదనే ఆధారపడి మా పిల్లడు చదువుకోవడంలే. మా పిల్లలు ఓపెన్ కేటగిరీలో పోవాలా, ఓపెన్ కాంపిటీషన్లో పోవాలా. మేము అంటే ఇంకా ఎవరైనా వెనుకబడిన వాళ్ళు దాన్ని లబ్ధి పొందాలా తప్ప మేమెందుకు వెనుకబడాలా? మేము ఓపెన్ కాంపిటీషన్లో కొట్టుకొని పోవాలా, మేము జాబులు కానీ ఏదైనా కానీ అని చెప్పేసి అంత కష్టపడి మా పిల్లలు చదువుతుంటే ఈరోజు మీ పిల్లలు చదువుకోకుండా మీ పిల్లలు ఇది ఉంటే మాకు ఎస్టీ కేటగిరీ కావాలా, ఇంకోటి కావాలా, ఎస్సీ కావాలా, ఇంకోటి కావాలా అని చెప్పడం వల్ల ఎంతవరకు సమంజసము? కాబట్టి మనం చదువుదాం. అంటే ఈరోజు పోరాటం చేసినా కూడా మన వరకే పోరాటం చేసుకుంటాం తప్ప ఇంకోటి కాదు. ఇచ్చేటోడు ఆయన, తీసుకునేటోళ్ళు మనం. కాబట్టి మనము కూడా ఇప్పుడు వేరే కులం వాళ్ళు కూడా ఇతర కులాలు కూడా మనము అన్నదమ్ముల భావంతోనే మనం ఎదగాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు నా మీద రేపు నీ మీద మనం ఆ విధంగా ఒకరినొకరు
పరస్పరం ఇది చేసుకోవడం కాకోకుండా మనం ప్రభుత్వాలతో పోరాటం చేసుకొని ఇది సబబు కాదు అని చెప్పేసి మనము చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము మోటివేట్ కూడా చేసుకొని మేము ప్రజల్లో చైతన్యవంతం కూడా తీసుకొని రావడం జరిగింది. రైట్. ఓకే, ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి కేఈ ఫ్యామిలీతో సోమ్లా నాయక్కి ఎలాంటి అనుబంధం? నాకు చాలా ఇది ఉంది. మొట్టమొదటిగా ఇక్కడ ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళ దగ్గర నేను శిష్యునిగా నేను ఉన్నా. ఎందుకంటే చాలా నమ్మిన బంటులక వాళ్ళు ఉన్నా. వాళ్ళు కాంగ్రెస్ లేకపోయినప్పుడు ఇక్కడ కేఈ ప్రభాకర్ అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నేను ఇంకా అన్న దగ్గరికి పోయి కలవకోకుండా అన్న ప్రచారం చేసుకుంటూనే ఉన్నాను. ఒకరోజు సందర్భం వచ్చింది. సందర్భం వస్తే నన్ను ఏం చేసిన అంటే నువ్వు మా వెంటనే ఉండాలని ఎస్వి వాళ్ళు చెప్పినారు. ఎస్వి వాళ్ళు చెప్తే లేదన్నా నేను ఒక వ్యక్తికి ఇది కాకోకుండా నేను పార్టీకి విధేయునిగా ఉన్నా. ఒక వ్యక్తికి నేను ఇది గాను, నేను పార్టీకి ఉన్నా. నేను టీడీపీ పార్టీలోనే ఉన్నా. టీడీపీ పార్టీతోనే నేను పోవాలా. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీలోనే ఉన్నా నేను. ఓకే, ఈ రోజు మీరు పార్టీ మారచ్చు కానీ నేను మారలేదు. వాళ్ళ పార్టీ చేంజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ నేను అప్పుడు ప్రభాకర్ అన్న దగ్గర ఉన్నా. ప్రభాకర్ అన్న దగ్గర ఉన్నప్పుడు ఏకైక టీడీపీ సర్పంచ్ నేను ఒక్కడనే ఇక్కడ ప్రభాకర్ అన్న ఉన్నప్పుడు ఎవరు రాలే. నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో నేను అంటే ఈ మండలంలో ఏకైక సర్పంచ్ని. అంటే అక్కడ మొత్తం మీద కలిస్తే 2-3, ఎందుకంటే వాళ్ళతో ఎస్వి వాళ్ళతో డీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. టీడీపీ తరఫున బాగా వాళ్ళు అంటే టీడీపీ పార్టీ కోసం కూడా చాలా కష్టపడినారు. ఆ కుటుంబాన్ని కూడా మనం నిందడం సబబు కాదు. అంటే వాళ్ళు చేసినారు, ఏదో వాళ్ళకి టికెట్ రాలేదనే ఉద్దేశం మీదనో ఇంకోటో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికో వాళ్ళు పక్కకు పోయినారు. అది మనం దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం టీడీపీ పార్టీతోనే ఉంటా, ఇంకొకటి లేదు అని చెప్పేసి నేను తెగ తెంపుకొని రావడము. టీడీపీ పార్టీలో ప్రభాకర్ అన్నకు నేను సపోర్ట్ చేయడంలో అప్పుడు నేను కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈరోజు కొంతమందిని మేము గోశివుడు కొడతాము, మేము వాళ్ళని ఇది చేస్తాం, వాళ్ళని పారాడిస్తాము అన్నోళ్ళు కూడా ఈరోజు మన పార్టీలో చేరి భజన చేసుకుంటున్నారు. కానీ మనం లేదు, ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీలో ఉన్నాము. కేఈ వాళ్ళ కుటుంబంలో విధేయులుగా ఉన్నాము. నాకేమంటే నాకు మతికొచ్చింది ఏమంటే ఆ తర్వాత అన్న 5 సంవత్సరాలు అయిపోయిందనే పెద్ద ఆయన ఇక్కడ రావడం జరిగింది. కృష్ణమూర్తి అన్న ఇక్కడ రావడం, గెలవడం, డిప్యూటీ సీఎం కూడా జరిగింది. డిప్యూటీ సీఎం కూడా కావడం జరిగింది. చాలా గొప్ప పేరు ఈ యొక్క నియోజకవర్గానికి. డిప్యూటీ సీఎం పత్తికొండ నుంచి వచ్చినారు అని చాలా గొప్ప పేరు. ఆయన కూడా అంటే సఖ్యంగానే నడిచిన కార్యకర్తలను ఎవరిని కూడా విస్మరించిన దాఖలాలు లేవు. నేను ఏమనుకున్నా అంటే నేను ఎంతటో అనే భావన నాలో ఉండింది. ఒకరోజు నేను ఒక పని మీద పోతే పిఏ గారు ఏమి వచ్చినా సోమ్లా అని చెప్తే నేను సార్ నాకు కొద్దిగా కలెక్టర్ గారితో పని ఉంది, ఒక ఫోన్ చేయించుకుందామని చెప్పేసి చెప్పినాను. అంటే ఒక అర్జీ రాసిమని చెప్పడం జరిగింది ఆయన పిఏ పొరపాటున. అప్పుడు వచ్చింది నాకు ఏమని ఇదేమి అర్జీ రాసిమన్నాడు అని. పెద్ద ఆయన ఇట్లా కుర్చీలో కూర్చున్నాడు, ఇట్లా కింద మీద ఇట్లా చూసి సోమ్లా నాయక్ నిన్ను ఏమడిగినారు అని. ఆ రోజు నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. నేను నా పేరు పెద్ద ఆయనకు తెలుసు అనేది కూడా నాకు తెలీదు. ఓపెన్ గా చెప్తున్నాను, నా పేరు తెలియదు. ఆ రోజు సోమ్లా నాయక్ నిన్ను ఏమడిగినారు అని అంటే కలెక్టర్తో ఫోన్ చేయమని చెప్పినాడు. మరి కలెక్టర్తో ఫోన్ చేసేదానికి అర్జీకి ఏమైనా సంబంధం ఉందా, నువ్వు అర్జీ ఎట్లా అడుగుతీవి అని ఆయనను కొద్ది మందలించడం కూడా ఆ రోజు కూడా నేను చాలా హ్యాపీగా ఇంకా విధేయునిగా నేను ఆ కుటుంబానికి విధేయులుగా ఉన్నాను. ఈరోజు శ్యామన్న కోసం నేను ఎంతగానో కష్టపడినా. శ్యామన్న గెలుపు కోసము మా కులంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మనకు చెడ్డ పేరు రాకూడదు, మనం అన్నని ఏ విధంగా గెలుచుకోవాలి అని చెప్పి అని శ్యామన్న కూడా చాలా విధేయులుగా ఉన్నారు. మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు కూడా కర్నూలుకి రావడం, మాతో పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా సంతోషం మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు జరిగినా కూడా మా కులాన్ని ఎప్పుడు కూడా దూరం చేసిన దాఖలాలు లేవు. అందరినీ కూడా బాగా ప్రేమిస్తాడు. ఏమంటే కొన్ని విషయాలు అంటే కొంతమంది రాంగ్ గైడ్లైన్స్ పట్టించినా కూడా అన్న నిదానంగా ఆలోచించుకొని నిదానంగా ఎవరు ఎట్లా అనేది కూడా తెలుసుకొని ముందుకు పోతున్నాడు. ఈ విధంగానే ముందుకు పోతే ఇంకా చాలా పత్తికొండ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. సోమ్లా నాయక్ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏమిటంటే ఒకటే, నేను ఏం చేసినా అంటే పార్టీ కోసము నేను 89 నుంచి కూడా నేను టీడీపీ పార్టీలో ఉన్నా. ఎవరు ప్రలోభాలు పెట్టినా కూడా నేను ఏ పార్టీ కూడా పోలే.
ఈరోజు వేరే పార్టీల నుంచి పార్టీలు మారిన వాళ్ళు ఈరోజు లబ్ధి పొందడానికి ముందున్నారు తప్ప, మనము ఎప్పటి నుంచో కష్టపడి ఉన్న వాళ్ళము మనం వెనకపోతున్నాము, మనల్ని వెనక్కి దొబ్బేస్తున్నారు అని. కానీ ఒకటి మనకి ఎప్పుడైనా కానీ కష్టపడినకి గుర్తింపు ఒకటి వస్తుందనే యొక్క సంకల్పంతోనే మేము ముందుకు సాగుతున్నాము. ఎక్కడ కూడా పార్టీకి ఎక్కడ డోకా రానికోకుండా మా వంతు మేము కృషి చేసి మేము కష్టం చేసి కానీ మేము పార్టీని బతికించుకుందాము, మన అన్న శ్యామన్న కోసం ఎంతో కానీ కష్టపడదామనే ఒక భావనే ఉంది తప్ప ఇంకోటి వేరే ఇదేం లేదు. లక్ష్యం ఏమి అంటే మేము పార్టీ ముందుకు పోవాలనే లక్ష్యము. మా కులాన్ని కూడా మేము సహాయం చేయాలా, మా వంతు మేము సహాయం చేయాలా, ప్రభుత్వం ద్వారా కూడా మేము లబ్ధి పొందాలా, మా కులాలు కూడా లబ్ధి పొందాలనే ఒక లక్ష్యమే ఉంది. ఇంకో రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలకి ఏం కొదవలేదన్నట్టు మా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే పదవులు ఎప్పుడైనా రావచ్చు. ఏ పదవి వచ్చినా. సోమల నాయక్ అడిగారా మీ ఎమ్మెల్యే గారిని ఏదన్నా తాలూకాలో ఏదైనా నామినేటెడ్ పోస్టులు మేము ప్రపోజల్ పంపించినాము, వస్తుంది అని అన్నారు. ఏదన్నా కానీ ఏదో స్టేట్ లో ఏ పోస్ట్ అన్నా కానీ స్టేట్ లో అడిగాం. స్టేట్ లోనే ఏ పోస్ట్ అన్నా కానీ నాకు కావాలని అడగడం జరిగింది. తాలూకా వైడ్ కాదు, స్టేట్ లోనే అడిగిన. తాలూకా వైడ్ ఎందుకు అడగలేదంటే ఎంతో మంది ఆశావాసులు ఉన్నారు, వీళ్ళు అడుగుతున్నారు. స్టేట్ లో ఏదో ఒక చిన్న పోస్ట్ ఉన్నా మనం స్టేట్ లో మరి ముఖ్యమంత్రికి గాని బాబు నారా లోకేష్ బాబు గారి మనం దగ్గర అవుతాం కదా, అదే మనం ఏమైనా ఉంటే సమస్యలు అక్కడ మనం ఏదైనా ఉంటే మా కులానికి న్యాయం చేయొచ్చు కదా అనే ఉద్దేశం మీద మేము అట్లా పోవాలనే ఆలోచన ఉంది తప్ప ఇక్కడ ఏదో నామినేటెడ్ పదవి అది తీసుకోవాలనే ఆలోచన లేదు. నేను అడగలను కూడా అడగలే. నేను స్టేట్లోనే ఏమైనా సాయం చేయండి అన్నాను. మరి అది కొన్ని అనివార్యాల కారణాలు నాకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. అయినా నాకు ఎటువంటి బాధ లేదు, నేను పార్టీ కోసమే కష్టపడతాను. ఓకే. డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, మరి ఒక టీడీపీ లీడర్గా ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే సోమల నాయక్ ఏం మాట్లాడతారు? నేను ఏం మాట్లాడతానంటే విషయం ఇప్పుడు పెద్దోళ్ళ విషయం, అది చాలా ఆచితూచిగా మనం అడగాల్సిన అవసరం ఉంది. మీరు చాలా వరకు ఇక్కడ మీరు మీ మాటల్లో వింటూ వస్తుంటే టీడీపీకే విధేయుడిగా మీరు ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఎక్కడైనా పార్టీకే పనిచేస్తూ వచ్చారు. వ్యక్తులు ఎంతమంది ఎన్ని పార్టీలు మారిన వ్యక్తుల పార్టీ కాదు. మరి అది ఒక టీడీపీ పరంగా మీరు ఎంతో అభిమానించే పార్టీ పరంగా ఉన్న ఒక టీడీపీ లీడర్గా ఒక జనసేన అధినేత అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే సోమల నాయక్ ఏం మాట్లాడతారు? నేను ఏం మాట్లాడతాను మీ గురించి అంటే భీమ్లా నాయక్ అనే పేరు పెట్టుకొని కూడా ఆయన సినిమా తీయటం జరిగింది. మరి ఏం మాట్లాడతారు ఆయన గురించి? పవన్ కళ్యాణ్ గారైతే ఒక మంచి నాయకుడే. ఎందుకంటే మా నాయకుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మా నాయకుడిని వెన్నుదన్నుగా ఉండి మా నాయకుడిని కూడా ధైర్యం చెప్పి మేమందరం ఉన్నాము అని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. నేను దానికి అప్రిషియేట్ చేస్తాను. కానీ కొన్ని విషయాల్లో ఎందుకంటే ఈరోజు విజన్ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఆయన బతికిన నాళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాల, ఇంకా వేరే వాళ్ళు దానికి కరెక్ట్ కాదు అనే ఒక నా భావన. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఆయన చేసిన ప్రతి పనిని విమర్శించేటోళ్ళు ఉన్నారు. ప్రతి పని చేసిన పనిని విమర్శించి దాని ప్రతిఫలము అనుభవిస్తున్నప్పుడు పోగొట్టేటోళ్ళను కూడా చూస్తున్నాను నేను 89 నుంచి. ఈ రోజు నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో. ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని సలహాలు సూత్రాలు కొన్ని సూచనలు చేసుకుంటూ ముందుకు నడిపించిన విజయం కలిగిన నాయకుడు, ఏకైక నాయకుడు. ఈరోజు ఆయన ఏం చేయాలన్నా చేయొచ్చు కదా. ఎందుకు ప్రజలు అంటే అంత ప్రేమ? ఈరోజు ఆటోల్లో పోతాడు, ఈరోజు ఒక ఎస్సీ వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళ ఇంటికి పోతాడు, మరి తర్వాత ఎక్కడన్నా ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు దాని దగ్గర పోతారు, వాళ్ళు ఇల్లు లేదు ఇది చేయండి అని చెప్తారు. ఎందుకు భయపడుకోకుండా పోతున్నాడు అంటే ఆయన విజన్ కలిగినటువంటి నాయకుడు. ఆయనకు ఒకసారి మరణం దగ్గరకు వచ్చి దూరం పోయింది తిరుపతిలో. అంత బాంబు బ్లాస్ట్లో కూడా ఆయనకి ఏం చేయలేకపోయిందంటే ఆయన ఇంకా ఎన్నో మన రాష్ట్రానికి సేవలు చేసే భాగ్యం దేవుడే కల్పించినాడు. కాబట్టి ఆ రోజు కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు బాబు గారు వెంటే ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఎక్కడ కూడా తొందరపాటు చేయకోకుండా నిలకడగా ఉండి ఇంకా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటే ఆయనకు కూడా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంకొంతమంది ఏం చేస్తారంటే
రాంగ్ గైడ్లైన్స్ పట్టించి నువ్వే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనే ఒక పాయింట్ మీద తీసుకొని వస్తే అది ఆయనకే నష్టం జరుగుతుంది తప్ప టీడీపీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు ఎందుకంటే మేము చాలా దృఢమైన శక్తి కలిగినటువంటి కార్యకర్తలు టీడీపీ పార్టీలో తప్ప ఇంకా ఏ పార్టీలో లేరు. ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఈరోజు పార్టీలు మారి 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 ఎంతోమంది ఇది చేసి లబ్ధి పొందడానికి వస్తారు, భజన చేస్తారు, పై ఆకాశాన్ని నాయకులకు పైకెత్తుతారు, వాళ్ళు లబ్ధి పొందుతారు. మరి వేరే పార్టీ వచ్చినప్పుడు అట్లే దూషించి మరి వీళ్ళు సరిగ్గా చేయలే, వీళ్ళు నాయకులే కాదని దూషించి పక్కన పోతారు. మేము అట్లా కాదు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కేఈ కుటుంబంతోనే ఉంటాం, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. చివరిగా ఇప్పుడున్న యువతరానికి అంటే సోమ్లా నాయక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఈరోజు భవిష్యత్తు ఉన్న నాయకుడు ఉంటే యువతతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుంది. 18 గంటలు కష్టపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు తప్ప మన రాష్ట్రంలో ఎవరు లేరు. ఈ రాష్ట్రంలో అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు అనేకమైన పరిశ్రమలు తీసుకొని రావడము, కియా వచ్చింది, కియాను నేనే తెచ్చినానని రీఓపెనింగ్ చేపించినారంటే అంత దుర్మార్గమైన పాలన, దుర్మార్గమైన నాయకుడు ఇంకొకడు లేడు. ఈరోజు మన కళ్ళ ఎదురుగానే ఆయన కియాని తెచ్చినాడు. పోలవరం అంత కష్టపడి ప్రతి సోమవారం పోలవరం పెట్టుకొని విజన్ కలిగినటువంటి నాయకుడు ప్రతి సోమవారం పోలవరాన్ని పోతే అక్కడ వాళ్ళ నాయన విగ్రహం పెడతాడు అంటే అది ఎంత శాడిజం అనుకోవాలా. ఎవరు చేసే పని వాళ్ళకు ఉండాల. కాబట్టి ఇటువంటివి కూడా మన కార్యకర్తలు కానీ లేకపోతే యువత కానీ అందరూ తెలుసుకోవాలా. ఈరోజు లబ్ధి పొందే కాదు, ఈరోజు ఏం తక్కువ ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా అయినాడు. ఏం తక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పు? ఎందుకు ఇంత కష్టపడాలా? నా ప్రజలు బాగుండాలా, నా రాష్ట్రం బాగుండాలని తప్ప ఇంకో ఏది కొదవలేదు. ఆయన అన్నీ అనుభవించినాడు. ఆయనకి ఏం అవసరము? మన కోసము. ఆయన పుట్టిందే మన కోసం, ప్రజల కోసం పుట్టినాడు, యువత కోసం పుట్టినాడు, రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పుట్టినాడు. కాబట్టి మనం అందరం కలిసి ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. రైట్, ఓకే. మరి